ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేసి మా యొక్క ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఈ ఏడాది శ్రావణ మాసం అనేది జూలై 25వ తేదీ నుండి ప్రారంభం అనేది అయింది కదండి. శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఇది అని మనం చెప్పుకోవచ్చు. అనేక వ్రతాలు పూజలు ఆచరించేందుకు అనుకూలమైనటువంటి మాసము. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రము కూడా ఈ యొక్క శ్రావణ నక్షత్రం అవడం వల్ల ఈ యొక్క మాసానికి శ్రావణ మాసం అనేటువంటి పేరు అయితే వచ్చింది అని చెబుతూ ఉంటారు శాస్త్రాలు. ఇక ఈ యొక్క శ్రావణ మాసము అంటే భక్తులకు హడావిడి మామూలుగా ఉండదండి. ఈ యొక్క శ్రావణ మాసం ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైనటువంటి రోజు అనే చెప్పాలి. ఈ శ్రావణంలో వ్రతంలోనిటువంటి అంటే రథంలోని లేనటువంటి రోజు అనేది ఉండదు అనే చెప్పాలి. ప్రతి వారము కూడా పవిత్రమైనదే, ప్రతి తిథి కూడా విశేషమైనదే. ఈ యొక్క వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము, శ్రావణ మాస వ్రతము, శివవ్రతము, జీవాంతిక దేవీ వ్రతము, నరసింహ వ్రతము, ఆంజనేయ స్వామి వ్రతము, ఇలా వివిధ తిథులు ఈ యొక్క వారాల్లో నెల పొడవునా కూడా ఏదో ఒక ఇది వస్తూనే ఉంటాయి. ఈ వ్రతాల ఉద్దేశము పరమార్థక చింతమ, దేవునిపై భక్తి విశ్వాసాలు ఏర్పడేటువంటి ఉద్దేశంతో ఇలా వ్రతాలు అనేవి ఏర్పాటు చేశారు. స్కంద పురాణంలో శ్రావణ మాస విశిష్టతను వివిధ రకాలుగా గురించి వివరించినటువంటి ఈ యొక్క పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పలు ఏమీ చెప్పడం లేదు, ఈ విషయాలు అన్నీ కూడా సత్యాలే అని పేర్కొన్నాడు. అందుకే ఈ యొక్క శ్రావణ మాసము కన్నా గొప్ప నెల ఏది కూడా లేదంటారు. ఈ యొక్క శ్రావణ మాసము కోరిన కోరికలు అన్నీ కూడా తీర్చేటువంటి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. భోగ మోక్షాధికారిగా పేరు ఉన్నటువంటి ఈ నెలలో నిశ్చలమైనటువంటి మనసుతో దైవాన్ని ఆరాధిస్తే జీవితము అంతా కూడా పావనమవుతుంది. అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే ఏదో ఒకటి అనేది ఇచ్చి పంపించడం మన యొక్క ఆనవాయితీ కదండి. కానీ ఈ యొక్క రవిక వస్త్రము కానీ లేదంటే పూలు కానీ ఇలా ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు కదా. అట్టి సందర్భంలో ఏవి కూడా లేకపోతే ఒక పండునైనా ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపిస్తారు కదండి. కానీ ఈ యొక్క శ్రావణ మాసంలో ఇంటికి వచ్చినటువంటి వారికి పొరపాటును కూడా ఈ యొక్క వస్తువులు అనేవి అస్సలు ఇవ్వకూడదండి అనేసి శాస్త్రాలు అయితే చెబుతున్నాయి. కాదని ఇంటికి వచ్చినటువంటి వారికి ఈ వస్తువులు ఇస్తే ఇంటికి దరిద్రము అనేది పడుతుంది, మీ ధనము అనేది కరిగిపోతుంది, లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది, ధనము అంతా కూడా పోతుంది, చేతిలో రూపాయి అనేది కూడా మిగలదండి, అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. కనుక ఎవరూ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో ఇంటికి వచ్చినటువంటి ఆడవారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకండి. మరి ఇంటికి వచ్చినటువంటి వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రావణ మాసం అంటే శుభాల మాసము కదా. ఈ మాసంలో వచ్చేటువంటి సోమవారాలు, మంగళవారాలు, బుధవారాలు, గురువారాలు, శుక్రవారాలు, శనివారాలు ఇలా అన్నీ పవిత్రమైనటువంటి వారాలే. ఈ మాసంలో అంతా కూడా పవిత్రమైనటువంటి మాసంగానే భావిస్తారు. స్త్రీలు దోసిట్లో శనగలు మూట, కాళ్లకు పసుపు, తలలో పువ్వులు, చేతికి గాజులు, తోరణాలు, కొత్త చీరలు, పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో శోభాయమానంగా కనబడుతూ ఉంటుంది. కొత్త కొత్త బంగారు గాజులు ధరిస్తారు. ఎటు చూసినా కూడా పండుగ వాతావరణమే కనబడుతుంది. ఏ నోట విన్నా కూడా మంచి మాటలే వినబడతాయి. ప్రతి ఇల్లు కూడా కలకలలాడిపోతూ ఉంటుంది. ఈ యొక్క శ్రావణ మాసము అనగానే ప్రతి ఇంటిలో కూడా లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఉదయము సాయంత్రము ప్రతి ఇల్లు కూడా అందమైనటువంటి ముగ్గులతో, పచ్చడి మామిడి తోరణాలతో, భగవత్ నామస్మరణతో, అమ్మవారి యొక్క పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది. మనకు ఉన్నటువంటి ఈ 12 తెలుగు మాసాల్లో 5వదైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసం ఎంతో పవిత్రత అనేది కలిగి ఉంటుంది. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ 3 మాసానికి ఈ శ్రావణ మాసము అనేటువంటి పేరు వచ్చింది అనే చెప్పాలి. శ్రీ మహావిష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీదేవి ఈ మాసము అంటే మహాప్రీతికరము. మహావిష్ణువు జన్మ నక్షత్రము శ్రావణ నక్షత్రము కావడము, అటువంటి పేరుతో ఏర్పడినటువంటి ఈ యొక్క శ్రావణ మాసము శ్రీ మహావిష్ణువు పూజలకు ఎంతో ఉత్కర్షమైనది అనే చెప్పాలి. ఈ మాసము ఎన్నో శుభకార్యాలు, పెళ్లిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలు
ఫలితాలు అయితే ఇస్తాయి. ఈ నెలలో అనేకమైనటువంటి వ్రతాలు చేస్తారు. ఈ శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టము కనుక లక్ష్మీదేవితో పాటు శివునికి కూడా పూజ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది అంతా కూడా ప్రకృతి యొక్క మేఘమాలగర ఆలాపనతో పరవశించేటువంటి మాసము కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసానికి అత్యధికమైనటువంటి విశేషాన్ని అయితే ఎన్నో ఉన్నాయండి. ఈ శ్రావణ మాసంలో నోములు వ్రతాలు విరివిగా జరుపుకుంటూ ఉంటారు. వాయినాలు మొలకెత్తినటువంటి శనగలను ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. నోములు వ్రతాలు జరుపుకునేటువంటి మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కళకళలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు. అందుకే ఈ యొక్క శ్రావణ మాసానికి నగల మాసము శనగల మాసము అని కూడా అంటూ ఉంటారు. ఆధ్యాత్మిక విశేషణకు పక్కన పెడితే ఇక ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా వాతావరణంలో కూడా కొన్ని మార్పులు అనేవి వస్తాయండి. వర్షాలు కూడా ఈ యొక్క మాసంలోనే ప్రకృతి మాత కూడా అందాన్ని అయితే పెంచుకుంటూ ఉంటుంది. అందుకే ఈ శ్రావణ మాసంలో మగవారు అంతా కూడా పొలం పనుల్లో తీరిక అనేది లేకుండా ఉంటారు. ఈ సమయంలో ఆడవారికి తనకు ఇష్టమైనటువంటి నోములు వ్రతాలు పూజలు చేసుకునేందుకు కావలసినటువంటి అవకాశము అనేది చిక్కుతుంది. పురుష హైందవ కృతుల్లో పూజలు చేసుకునేటువంటి ఆడవారు ఆకాశంలో శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుకుంటూ ఉంటుంది. ఇక ఈ యొక్క శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి అంటే ఆ యొక్క తాంబూలంలో ఏ ఏ వస్తువులు ఉండాలి? ఈ యొక్క శ్రావణ మాసం వచ్చేటువంటి మంగళవారం రోజున గౌరీ వ్రతము అనేది లేదంటే లక్ష్మీ వ్రతంలో వాయినాలు లేదా తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చేటువంటి ముత్తైదువుల్లో ఇల్లంతా కూడా కలకలలాడిపోతూ ఎంతో ఆనందంగా సంతోషంగా పండుగ వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటుంది కదండి. ఈ తాంబూలంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులు అయితే ఉండాలి. ఆ తాంబూలంలో తప్పనిసరిగా 3 తమలపాకులు ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే వక్కలు అరటిపళ్ళు మరియు పసుపు నీటితో రాత్రంతా కూడా నానబెట్టినటువంటి శనగలు పసుపు కుంకుమ 2 పువ్వులు తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలి. తమలపాకులు తినడం అనారోగ్య కార్యక్రమం. కేవలం వక్కను కానీ సున్నము కానీ తింటే అదే మంచిది కాదండి. కానీ ఈ మూడింటిని కలిపి ఈ యొక్క మిశ్రమాన్ని తింటే చాలా మంచిది. తాంబూలంలో 13 రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉంటాయి. గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ యొక్క గృహిణి ఆరోగ్యం కోసం తాంబూలంలో ఆకు ఒక్క సున్నం వేసి ఇవ్వాలి. అలాగే గృహిణి వెనుక ఉండేటువంటి పిల్లల కోసం 2 అరటి పండ్లు, గృహిణి నిత్యం కూడా సుఖంగా ఉండడం కోసం పసుపు కుంకుమ, ఇలా ఆకు ఒక్క పండ్లు పసుపు కుంకుమలు ముత్తైదువులకు సంబంధించినటువంటి ద్రవ్యాలు అన్నిటినీ కూడా ఈ వారంలో ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. వీటితో పాటు నానబెట్టినటువంటి శనగలను పెట్టి తాంబూలం ఇవ్వడం అనేది సరైనటువంటి విధానము అండి. బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందజేయాలి. ఈ తాంబూలంలో పచ్చకర్పూరము జాజికాయ జాపత్రి కూడా వేసి ఇచ్చినట్లయితే రక్తం యొక్క వేగము రక్తం యొక్క స్థాయి అనేది అదుపులో ఉంటుంది. రవికి వస్త్రాన్ని ఇవ్వవచ్చు లేదంటే చీరను కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా వాయినం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలను కూడా పాటించవలసి ఉంటుంది. తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చినటువంటి వారు తమలపాకును తొడిమెలు అనేవి తమ వైపు ఉండే విధంగా చూసుకొని తాంబూలము అనేది సమర్పించవలసి ఉంటుంది. తమ యొక్క తాంబూలము పుచ్చుకునేటువంటి వారు వైపు ఉండాలి. ఇక అదేవిధంగా ఈ యొక్క తాంబూలంలో అరటి పండ్లను కూడా ఈ నియమము అనేది వర్తిస్తూ ఉంటుంది. ఇలా పద్ధతిగా ఈ యొక్క శ్రావణ మాసంలో వాయనం అనేది సమర్పిస్తే వాయనం ఇచ్చినటువంటి ఫలితము అనేది ఖచ్చితంగా దక్కుతుందండి. తాంబూలంలో ఉండేటువంటి తమలపాకు సూర్యగ్రహానికి వక్కలు కుజగ్రహానికి అలాగే పసుపు అనేది శనగలు అనేవి గురుగ్రహానికి సంబంధించినటువంటివి కాబట్టి ఈ వస్తువులను ఇతరులకు దానంగా ఇస్తే కర్మ సిద్ధాంతాన్ని కూడా అనుసరించి వచ్చే దుష్కర్మల నుండి కూడా తప్పించుకోవడానికి అవకాశము అనేది ఉంటుంది. ఈ వస్తువులను తాంబూలంలో దానంగా ఇవ్వడం వలన స్త్రీలకు సౌభాగ్యవతము 5వ తనము మెండుగా లభిస్తాయి అనే శాస్త్రాలు అయితే చెబుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో స్టీల్ ప్లేట్ వాయినాలు అనేవి ఇస్తూ ఉంటున్నారండి. లేదంటే ఫైబర్ ప్లేట్లలో కూడా ఇస్తూ ఉంటున్నారు. కానీ ఇవ్వడం వలన చాలా దోషము. దానం స్వీకరించేటువంటి వారికి దరిద్రం చుట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో ముత్తైదువులను ఇంటికి పిలిచి స్టీల్ వస్తువులను ఇవ్వడం అనేది చాలా దోషము కనుక ప్రతి ఒక్కరూ కూడా తాంబూలం విషయంలో ఈ నియమాలను
అయితే ఖచ్చితంగా తప్పకుండా పాటించాలి. ఇక వీడియోలోకి వస్తే ఈ యొక్క శ్రావణ మాసంలో ఇంటికి వచ్చినటువంటి ఆడవారికి తాంబూలము, రవికలు, పూలు, శనకలు ఇస్తే చాలా మంచిదండి. ఏవీ లేకపోతే ఆమెను లక్ష్మీదేవిగా భావించి మంచినీళ్ళు ఇచ్చినా సరిపోతుంది. అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులను పెడితే ఆ వస్తువులను ఇచ్చేస్తూ ఉంటారు. దానివల్ల లేనిపోయినటువంటి కష్టాలు అయితే వస్తాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చినటువంటి ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె అనేది అస్సలు ఇవ్వకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అనేది తగ్గిపోతుంది, ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అంటే కొంతమంది ఆడవారు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు నూనె రాసుకోవడానికి, లేదంటే కాళ్ళకు చేతులకు రాసుకోవడానికి ఇట్లా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క శ్రావణ మాసంలో ఇంటికి వచ్చినటువంటి ఆడవారికి కొబ్బరి నూనె ఇచ్చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుందండి. మీకు దరిద్రము అనేది పెడుతుంది, చేతిలో రూపాయి అనేది కూడా మిగలదండి. ఈ యొక్క శ్రావణంలో ఎవరు కూడా ఇంటికి వచ్చినటువంటి ఆడవారికి కొబ్బరి నూనె అనేది అస్సలు ఇవ్వకూడదు. అలాగే ఇంకొంతమంది ఏంటంటే ఇరుగు పొరుగింటి వారు తెలిసి తెలియక ఉప్పును, పప్పును, చింతపండు అని ఈ విధంగా నూనెను అప్పు అడుగుతూ ఉంటారు. చాలామంది ఏముందులే అనేసి అడుగుతూ ఉంటారు కదండి, ఇచ్చేస్తూ ఉంటారు. మామూలు రోజుల్లో అయితే ఇటువంటివన్నిటిని కూడా ఇచ్చుకోవచ్చు, కానీ ఈ యొక్క శ్రావణ మాసంలో మాత్రం వీటిని అసలు అప్పుగా ఇవ్వకూడదండి. ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది, ధనము అంతా కూడా పోతుంది. కనుక శ్రావణ మాసంలో పొరిగింటి వారికి, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఇటువంటి ఎవరికైనా కానీ ఇటువంటి వస్తువులు అనేవి అస్సలు ఇవ్వకూడదండి. ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చినటువంటి ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలు కానీ, పెరుగు కానీ అస్సలు ఇవ్వకూడదు. అంటే కొంతమంది ఆడవారు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు వారికి మజ్జిగ కానీ, పాలను కానీ తాగడానికి ఇస్తూ ఉంటారు కదా. కానీ ఇలా అస్సలు కూడా పెరుగును కానీ, మజ్జిగను కానీ, పాలను కానీ అసలు ఇవ్వకూడదండి. అంతేకాదు పెరుగు, పాలు పొరిగింటి వారికి అప్పుగా కూడా అసలు ఇవ్వకూడదు. ఇటువంటివి అన్నీ కూడా వచ్చినటువంటి వారికి అసలు ఇవ్వకూడదు. ఒకరి దగ్గర చెయ్యి చార్చి తీసుకోకూడదు అని ఈ యొక్క పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అలాగే శ్రావణ మాసంలో ఈ యొక్క మంగళవారము, శుక్రవారాలు డబ్బును వేరే వారికి అస్సలు అప్పుగా ఇవ్వకూడదు. ఆ ఒక్క రోజు ఆగి తర్వాత రోజు అయినా ఇవ్వచ్చండి. ఇలా చాలామంది కూడా ఆడవారు తమ యొక్క బంగారాన్ని స్నేహితులకు కానీ, అక్క చెల్లెళ్ళకు కానీ ఒక రోజు ఏముందిలే అనేసి పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసం అలా యొక్క బంగారాన్ని వేరే వారికి అస్సలు ఇవ్వకూడదు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇటువంటి వస్తువులను కనుక ఇచ్చేటువంటి వారికి, పొరిగింటి వారికి, ఏక స్నేహితులకు అసలు ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుందండి. కనుక జాగ్రత్తగా తప్పనిసరిగా మీరు మాత్రం ఇటువంటి నియమాలను అయితే ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. సో చూసారు కదండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.